శివారెడ్డి అనే పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందన్న నీకు? మామూలు కష్టాలు కాదు. అది చెప్తే నువ్వు ఏడుస్తూ ఉంటావు, నేను ఏడుస్తూ ఉంటాను. మనకి ఇప్పుడు పెద్ద ఖర్చులు కావాలి, నాప్కిన్లు కావాలి. సో అలాంటి నాప్కిన్లు తెచ్చుకొని వచ్చి కూర్చొని మనం మాట్లాడుకుంటే కరెక్ట్, లేదంటే కష్టం. చాలా కష్టపడ్డాను. అంటే ఎప్పుడైతే నాన్నగారు జరిగిపోయారో జరిగిపోయిన దగ్గర నుంచి ఇంకా విపరీతమైన కష్టాలు. మా అమ్మ పడే కష్టాలు చూడలేక మా మాటలు చెప్దామంటే మాట చెప్పనివ్వట్లేదు. చూడండి గొంతు ఇప్పటిదాకా ఇంత బ్లా మాట్లాడి కష్టాల గురించి చెప్దాం అనుకుంటే గొంతు అడ్డం పడుతుంది, చెప్పొద్దు అని. అంటే ఎప్పుడు నేను అందరినీ ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటా కదా, ఎందుకు మన కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టడం పాపం. బట్ అందరూ ఎవరైనా సరే, నేనే కాదు, మెగాస్టార్ చిరంజీవి గారైనా సరే, బాలకృష్ణ గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, అల్లు అర్జున్ గారైనా సరే, ప్రభాస్ గారైనా సరే, ఎవరైనా సరే, ఎంత పెద్ద హీరోలైనా సరే, అందరూ కష్టపడకుండా సో ఆడియన్స్ నవ్వించే ప్రయత్నం చేద్దాం కానీ నా కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టుడు ఎందుకులే కానీ, బట్ బాగా కష్టాలు పడ్డా. అది ఇంత అంత కాదు, చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలదు. అలాంటి కష్టాలు పడ్డాను. ఒకరి ఇల్లు ఊడ్చాను, ముగ్గులు వేసాను, వాకిలు చల్లాను, బట్టలు ఉతికాను, వాళ్ళ ఇళ్ళల్లో లెటర్లు క్లీన్ చేశాను. అట్లాంటి పనులు చేసుకుంటూ కూడా వచ్చా. అంత నరకం చూసా. బట్టల షాప్లో పనిచేశాను, ఆఫీస్ బాయ్గా పనిచేశాను, నీళ్ళు తెచ్చిపెట్టేవాడిని, కుండగడికి తెచ్చిపెట్టేవాడిని. ఎవరైతే మా ఆఫీస్కు సార్ వస్తాడో ఆయన సార్ కారు కడిగేవాడిని, వాడిని షూ పాలిష్ చేసి పెట్టేవాడిని. మళ్ళా ఇట్లా అన్ని రకరకాలు ఎన్నో కష్టాలు పడ్డా. ఆయిల్ ట్యాంకులు, ఎన్టీపీసీ, అవతార్ సింగ్ కంపెనీలు, రకరకాలుగా పనులు చేశా, అన్ని పనులు చేశా. కానీ ఏదో దేవుడు నాకేదో మంచి చేయబోతున్నాడు, మంచి జరుగుద్ది, ఎన్నటికైనా నేను మా అమ్మని మంచిగా చూసుకుంటా, నేను మా తమ్ముడిని మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, మళ్ళీ మా అన్న తమ్ముల ముందట, మా అక్క చెల్లెల ముందట, మా చుట్టాల ముందట, మా ఫ్రెండ్స్ ముందట నేను తలెత్తుకొని తిరగాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి, నా గురించి గట్టిగా గర్వంగా వాళ్ళందరూ చెప్పుకునే విధంగా ఒక మంచి స్థాయిలో ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ మంచి పేరు సంపాదించుకోవాలి అనే ఒక డేంజర్ వర్డ్ నన్ను నా చేతులని కట్టేసి, నాకు ఎలాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నా కూడా ఎంజాయ్ చేయడానికి చేయనీయకుండా, ఎలాంటి తప్పుదోవలు పోవాలన్నా కూడా పోనివ్వకుండా, అవకాశాలు ఉన్నా కూడా అట్లా పోనివ్వకుండా, ఎంతో ఒక రేంజ్లో డబ్బులు సంపాదించేటువంటి, అంటే చిన్నగా కొంచెం మన క్యారెక్టర్ని పక్కకు పెడితే విపరీతమైన డబ్బు సంపాదించవచ్చు. అట్లాంటి ఛాన్సెస్ ఉన్నా కూడా ఈ మంచి పేరు అనేది ఏదైతే ఉందో అది నాకు అడ్డం పడి, ఇట్లా ఏది చేయనీయకుండా మంచి పేరు అనేది ఒకటి ఏదైతే ఉందో అది సంపాదించుకోవాలనే తపనతో ఎక్కడ ఏ చిన్న చెడు పనులు చేయకుండా పద్ధతిగా చేసుకుంటూ పోయినాను, నా లైఫ్ని క్రియేట్ చేసుకుంటూ పోయినాను. అదే ఈరోజు నన్ను ఈ పేరుకు శివారెడ్డి అంటే ప్రతి చోట, అంటే ఈ మధ్య కాలంలో పెద్దగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలలో నేనేమీ లేను. అయినా సరే నేను ఎయిర్పోర్ట్లో కనబడ్డా, రైల్వే స్టేషన్లో కనబడ్డా, బస్ స్టాండ్లో కనబడ్డా, ఫంక్షన్లో కనబడ్డా, ఏదన్నా కార్యక్రమాల్లో కనబడ్డా, విపరీతమైన అభిమానం. అదే స్టార్టింగ్లో నేను మంచి ఊపులో ఉన్నప్పుడు ఏదైతే అందరూ నా దగ్గరికి వచ్చి ప్రేమగా ఫొటోస్ దిగేవాళ్ళు, యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ, సేమ్ అదే మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. అది నా అదృష్టం. ఆ మంచి పేరు ఎన్ని రోజులు కాపాడింది అనుకుంటున్నాను. ఆ డబ్బు వచ్చి పోయిన తర్వాత మళ్ళా మనిషిని, ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఫుల్ ఇదయ్యి, డబ్బు లేనప్పుడు అంటే మళ్ళీ రారు. అవును, మనకు డబ్బు లేకున్నా, డబ్బున్నా, మళ్ళీ డబ్బు వచ్చినా, మళ్ళీ డబ్బు పోయినా అదే గౌరవం, అదే ప్రేమ అందరి దగ్గర నుంచి, అది సంపాదించుకున్నా. అవును, ఆ శివారెడ్డి అనే పేరు ఆ మంచితనంగా ఉండడం వల్ల, ఆ మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోవడం వల్ల, ఓపికతో ఉండడం వల్ల, కష్టాన్ని నమ్ముకోవడం వల్ల, పద్ధతిగా ఉండడం వల్ల, పెద్దలంటే గౌరవంతో ఉండడం వల్ల, కళామ్మ తల్లిని నమ్ముకోవడం వల్ల ఇంకా అట్లాగే నమ్ముకొని అట్లాగే వెళ్తున్నాను. ఇప్పుడు మామూలుగా అరే నాకు ఆల్రెడీ కొంచెం ఏజ్ వచ్చింది కదా,
మనం ఇంకా స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ చేయడము, పాటలు పాడడము, మిమిక్రీ చేయడము, అరవడము, ఇవన్నీ ఎందుకు? ఏదైనా చిన్న పదవి తీసుకొని రిలాక్స్ అయిపోదాము, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకొని రిలాక్స్ అవుదాం, అట్లా లేదు. నాకు చేతులు కాళ్ళు ఆడినంత వరకు నేను కష్టపడుతూనే ఉండాలి. ఏదైతే పని, ఏదైనా పనే, ఆ పనిని చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది నడుస్తుంది కదా బండి, ఇక్కడ కష్టపడదాం, ఇంకా కష్టపడదాం. సినిమాలు అంటే పిచ్చా అట్లా? అబ్బో బాగా. ఇప్పుడు స్టిల్ అదే పిచ్చి ఉందా? స్టిల్ అదే సినిమాలు అంటే దానివల్లే వేరే బిజినెస్లు కానీ దానికి వెళ్ళలేకపోతున్నావు అన్న? అంతే. అట్లని వేరే బిజినెస్ చేసేంత తోపేం కాదులే నేను, కానీ బిజినెస్ చేసే దానికంటే కష్టపడడం, వేరే విధంగా కష్టపడడానికి ఇష్టపడక ఈ మిమిక్రీ అని కానీ సినిమా అని కానీ నాకు బాగా నరనరాల్లో నిండుకపోయింది కదా, దీనికైతే పర్ఫెక్ట్ న్యాయం చేయగలుగుతా. మళ్ళీ నేను ఏదో కెమెరామ్యాన్గా కెమెరా పట్టుకోవాలంటే, లేకపోతే ఇంకో ఏమంటారు ఇంటీరియర్ డిజైనర్గా నేను ఇంకోటి చేపట్టాలంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి, మళ్ళీ జీరో నుంచి. మళ్ళీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయితే కానీ అప్పుడు మళ్ళీ ఆ పేరు వస్తుంది, ఇంటీరియర్ శివారెడ్డి, కెమెరామ్యాన్ శివారెడ్డి అని. అది అన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి తక్కువ వచ్చేస్తుంది అనుకోండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇదంతా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చేసాయి కాబట్టి ఒక వీడియో తీసి చూసారా నేను ఇలా చేశాను, ఇది ఇక్కడ నేను యాక్చువల్లీ ఇది అనుకోలేదు, ఇక్కడ ఇది చేశాను అనేసరికి సూపర్ చేశాడు బాగుంది అంటే, సూపర్ ఉంటేనే సూపర్ చేశాడు బాగుంది, లైకులు కొట్టేసరికి వాడు టప్పున సెలబ్రిటీ కథం, ఫుల్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోతాడు, మంచి డిమాండ్, ఇంటీరియర్ డిజైనర్. ఇప్పుడు సెలబ్రిటీలకి నార్మల్. అప్పుడు మేము ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఇది రాలే. ఆ రోజుల్లో ఆ రేంజ్లో అసలు నేను వజ్రోత్సవాల్లో నేను మిమిక్రీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, రవితేజ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ రేణుదేశాయ్ కానీ, అసలు అందరూ, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అసలు ఎట్లా పగలబడి కడుపు పట్టుకొని అవుతున్నారు. అట్లాగే రామ్ చరణ్ భయ్య కానీ, అల్లు అర్జున్ అన్న కానీ, మన మగధీర సినిమా అప్పుడు ఆడియో రిలీజ్ అప్పుడు నేను చేసిన పర్ఫార్మెన్స్కి అసలు ఇట్లా చైర్లో నుంచి లేసా ఉంటారు, మీరు యూట్యూబ్లో చూడండి. అల్లు అర్జున్ ఇట్లా చైర్లోకి వెళ్ళి లేచి ఇట్లా పక్కన నాగబాబు గారు ఉంటే నాగబాబు గారిని కొడుతూ మీన్స్ ఇట్లా గట్టిగా చేయి పట్టుకొని పిసుకుంటూ ఇట్లా కొరుక్కుంటూ చేయి కొరుక్కుంటూ అంత నవ్వుతున్నారు. ఆ రోజుల్లో అంత నవ్వించిన అంటే, ఆ రోజుల్లో అంత నవ్వించాను, ఈ రోజుల్లో నేను నవ్వించలేనని చెప్పేసి ఆడియన్స్ అనుకుంటారేమో. అట్లా ఏం లేదు. ఇప్పుడు కూడా అలాగే. మొన్న కూడా బాంబేలో ఈవెంట్ జరిగింది, నాన్ స్టాప్గా సింగిల్ హ్యాండ్తో 1 hour నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. శివారెడ్డి కావాలి మళ్ళీ కావాలి, వెళ్ళొద్దు అని అన్నారు. వేరే ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అని నేను పక్కకి వెళ్తుంటే కూడా అసలు పోనీలేదు. అంత రేంజ్లో ఊపేశాను. అట్లా మొన్న ఎఫ్ఎన్సిసిలో క్లబ్లో అక్కడ కానీ 31st నైట్. సో అట్లా ఇప్పుడు మళ్ళీ 15th రాజమండ్రిలో ఉంది. దేవుడి దయ వల్ల బ్రహ్మాండంగా నవ్విస్తున్నాను. అదే ఊపుతో, అదే శక్తితో, అదే ఉత్సాహంతో, ఉల్లాసంతో చేస్తున్నాను. ఇష్టపడి చేస్తున్నాను, కష్టపడుతూ ఇష్టపడి చేస్తున్నాను. నేను చేయలేనని కాదు, కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ అంటే అంత కష్టపడ్డాను కాబట్టి, అన్నేళ్ళు కష్టపడితే ఈరోజు ఈ పేరు ఇట్లానే కొనసాగుతూ ఉంది. ఈ రోజుల్లో వాళ్ళకి అవసరం లేదు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కష్టపడాల్సిన ఇప్పుడు అన్న, మన నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో మీరు, ఆయన నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా అన్న? నేరెళ్ళ వేణుమాధవ్ గారు కీర్తిశేషులు, గౌరవనీయులు డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు, గురువు గారు. ఆయనని అంటే నేను ఏకలవ్య శిష్యుని, నేను ఆయన్ని చూసి నేర్చుకున్నాను, ఆయన దగ్గర నేర్చుకోలేదు. ఆయన చూసి నేర్చుకోవడం అంటే ఆయన దగ్గర ఉండేవాళ్ళు అంటే ఆయన దగ్గర నేనేం లేను, ఎప్పుడు లేను. ఆయన షోస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. చూసి నేర్చుకోవడం మీన్స్ ఆయన పెట్టిన భిక్షే కదా ఆ మిమిక్రీ అనేది. నాకు తెలిసిందే, నా ఊహకు తెలవడం, అలాంటి వాళ్ళు ఆ కళని మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది తనే. సో కాబట్టి నేరెళ్ళ వేణుమాధవ్ గారు మిమిక్రీ కళాకారులు, ఆయన మిమిక్రీ చేశారు, ఇది చేశారు, అది చేశారు. ఆయన శిష్యులు ఎంతోమంది ఉన్నారు. ఆ మిమిక్రీ శ్రీనివాస్ గారు, హరికిషన్ గారు, వాళ్ళందరినీ చూసి ఇలా చేయాలా, ఇలా ఉండాలా, అదా అని నేర్చుకున్నాను. కానీ
నేను శిష్యరికం పొందకపోయినా సరే నాకు ఆయనే గురువు, ఆయనే దేవుడు. నా మిమిక్రీ పరంగా ఆయనే నాకు అన్ని చాలా అభినందించేవాడు. నాకు మెగాస్టార్ చిరంజీవి గారు రవీంద్ర భారతిలో 2006లో ఫన్ స్టార్ అనే అవార్డు ఇచ్చారు. 2000 ప్రోగ్రాంలు కంప్లీట్ అయిన సందర్భంగా 3000 దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ అవార్డు కదా ఫన్ స్టార్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చారు. ఓకే. అప్పుడు నేరేల వేణుమాధవ్ గారు బాగా దగ్గరికి తీసుకొని మన మిమిక్రీ కులాన్ని, మన మిమిక్రీ రంగాన్ని, మన మిమిక్రీ కళాకారుల హోదాని పెంచావు అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేశాడు. నువ్వు ఒక డిఫరెంట్ స్టైల్లో మిమిక్రీ చేసుకుంటూ వెళ్తున్నావు, గ్రేట్. మనం 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 మన మిమిక్రీ ఎప్పుడైతే కొంచెం అది డ్రాప్ అయిపోతుంది అనే సమయంలో నువ్వు మళ్ళీ టేక్ ఓవర్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చావు. నిజం. చాలామంది సీనియర్లు చక్కగా కష్టపడి మిమిక్రీ కళని బాగా పైకి తీసుకొచ్చారు. చాలామంది మంచి మంచి పొజిషన్కి వచ్చారు, చేస్తూ వెళ్తున్నారు. కానీ మధ్యలో ఎందుకో కొంచెం డ్రాప్ అయింది. డ్రాప్ అయినప్పుడు నేను ఇంకా డిఫరెంట్ స్టైల్లో నేను రావడం, అంటే నాకు తెలియదు, అది వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది. అది డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వచ్చింది, అవన్నీ నాకు తెలీదు. బట్ మళ్ళీ మొత్తానికైతే ఒక ఊపు మిమిక్రీ కళ అంటే అమ్మ. అప్పుడేంటి, ఆర్కెస్ట్రా మధ్యలో చిన్నగా గ్యాప్ ఇచ్చి అందరు భోజనాలకు వెళ్ళే టైంలో మిమిక్రీ కళాకారుడికి ఇవ్వడము ప్రోగ్రామ్ అట్లా ఉండేది. ఏదో గ్యాప్లో ఇచ్చేవాళ్ళు ఆర్కెస్ట్రా. కానీ నా ప్రోగ్రాం పెట్టి గ్యాప్లో ఆర్కెస్ట్రాని పెట్టండి, డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టండి, మెయిన్ శివారెడ్డి అని చెప్పేసి స్థాయికి తీసుకెళ్ళా ఆ రేంజ్లో. అండ్ ఆర్టిస్టులకు కూడా మంచి డిమాండ్ తీసుకొచ్చా, గౌరవాన్ని తీసుకొచ్చా. సో నా వంతు కళామ్మ తల్లి నాకు మంచి పొజిషన్ ఇచ్చింది కాబట్టి నేను కూడా తోటి కళాకారులకి ఒక మంచి పొజిషన్ వచ్చేలాగా చేశాను. చాలామంది కళాకారులు కూడా బాగా చెప్పుకుంటూ ఉంటారు నా పేరు, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. నీ వల్లనే మాకు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది, నీ వల్లనే. ఇప్పుడు అంతే కదండి, శివారెడ్డికి అంత ఇవ్వాలంటే అదేదో వీడు ఇంతకే వస్తున్నాడు తీసుకెళ్ళి ఈ విధంగా కూడా కొంచెం లబ్ధి పొందుతారు మన కళాకారులు అని.